ఒక చిన్న ప్రశ్న. మీ పిల్లవాడికి స్కూల్ టైం టేబుల్ ఉందా? ఉంటుంది. ఏ పీరియడ్ ఎప్పుడు, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు, ఎప్పుడు పరీక్ష అన్నీ ప్లాన్గా ఉంటాయి. కానీ జీవితానికి టైం టేబుల్ ఉందా? స్వయంగా తన మంచం సర్దుకోవడం ఎప్పుడు నేర్చుకుంటాడు? ఒక గ్లాస్ నీళ్లు తనకు తానే తీసుకోవడం ఎప్పుడు నేర్చుకుంటాడు? ఇంట్లో చిన్న బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటాడు? ఒకరోజు తల్లిదండ్రులు పక్కన లేకపోతే జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలో ఎక్కడ నేర్చుకుంటాడు? ఒక చేదు నిజం. ఈరోజు చాలామంది పిల్లలు పరీక్షల్లో 95% తెస్తున్నారు. మొబైల్ వాడటం బాగా తెలుసు, టెక్నాలజీ బాగా తెలుసు, కానీ బట్టలు మడత పెట్టడం తెలియదు, తన గది సర్దుకోవడం తెలియదు, ఇంట్లో ఒక చిన్న పని చేయడం తెలియదు, కరెంటు బిల్లు అంటే ఏమిటో తెలియదు, ఒక సాధారణ వంటకం కూడా చేయలేరు. ఇది పిల్లల తప్ప? కాదు, మన పెంపకం విధానంలో మిస్ అయిన ఒక భాగం. అసలు విద్య ఎక్కడ మొదలవుతుంది? స్కూల్లో పుస్తకాలు నేర్పిస్తారు, ఇంట్లో జీవితం నేర్పించాలి. స్కూల్ ఉద్యోగానికి సిద్ధం చేస్తుంది, ఇల్లు జీవితానికి సిద్ధం చేయాలి. ఒక ఆచరణాత్మక టైం టేబుల్. ఉదయం 5:30 నుండి 6 వరకు లేవడం, మంచం సర్దుకోవడం, తన వస్తువులు సక్రమంగా పెట్టుకోవడం. ఇది చిన్న పని కాదు, ఇది క్రమశిక్షణకు మొదటి అడుగు. 6 నుండి 6:20 తేలికపాటి వ్యాయామం, యోగా, స్ట్రెచ్చింగ్ లేదా నడక. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మార్కులు కూడా ఉపయోగపడవు. 6:20 నుండి 6:50 పఠనం. స్కూల్ పుస్తకాలు కాకపోయినా జీవిత చరిత్రలు, కథలు, స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు. 6:50 నుండి 7:15 ఇంట్లో చిన్న సహాయం, తన ప్లేట్ పెట్టడం, నీళ్లు నింపడం, బ్యాగ్ తనే సర్దుకోవడం, బూట్లు తనే సిద్ధం చేసుకోవడం. స్కూల్ తర్వాత 5 నుండి 5:30 తినడం, కుటుంబంతో మాట్లాడడం, ఈరోజు ఏమి నేర్చుకున్నావు అని అడగడం. 5:30 నుండి 6:30 ఆటలు, శారీరక కదలిక, స్నేహితులతో సమయం. ఇది కూడా విద్యలో భాగమే. 6:30 నుండి 7 ఇంటి పనుల్లో భాగస్వామ్యం, వయస్సుకు తగ్గట్టు. చిన్నపిల్లలు బొమ్మలు సర్దడం, పుస్తకాలు సర్దడం. పెద్ద పిల్లలు మొక్కలకు నీళ్లు పోయడం, ఇంటి ముందు శుభ్రం చేయడం, కూరగాయలు సర్దడం. 7 నుండి 8:30 హోంవర్క్, చదువు, ప్రాజెక్టులు. 8:30 నుండి 9 కుటుంబ సమయం, మొబైల్ లేకుండా, టీవీ లేకుండా ఒకరోజు ఎలా గడిచిందో మాట్లాడుకోవడం. ఆదివారం జీవిత నైపుణ్యాల రోజు. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. ఆదివారం మొత్తం ఫోను, టీవీ, యూట్యూబ్ కాదు, జీవితం నేర్చుకునే రోజు. నేర్పించవలసిన విషయాలు: సైకిల్ లేదా వాహనం శుభ్రం చేయడం, బల్బు మార్చడం ఎలా, ఇంటి వస్తువులు ఎలా చూసుకోవాలి, చిన్న వంటలు, బ్యాంక్ అంటే ఏమిటి, డబ్బు విలువ ఏమిటి, బడ్జెట్ అంటే ఏమిటి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి. ఒక ముఖ్యమైన ప్రశ్న: మన పిల్లవాడు ఐఐటిలో సీట్ సంపాదించవచ్చు, ఐఏఎస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, కానీ తన గది కూడా సర్దుకోలేకపోతే, ఒంటరిగా జీవించలేకపోతే, జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలకే భయపడితే అది సంపూర్ణ విద్య అవుతుందా? తల్లిదండ్రులారా, పిల్లలకు అన్నీ చేసి పెట్టడం ప్రేమ కాదు, వాళ్ళు స్వయంగా చేసుకునేలా నేర్పించడం ప్రేమ. ప్రతి సమస్యను మనమే పరిష్కరించడం ప్రేమ కాదు, సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వడం ప్రేమ. వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వడం సులభం, కానీ జీవితాన్ని నిర్వహించే నైపుణ్యం ఇవ్వడం గొప్పది. మిత్రులారా, ఇలాంటి విషయాలు వైరల్ డాన్స్ వీడియోలు కావు, ఇవి జీవితాన్ని నిర్మించే ఆలోచనలు, ఒక పిల్లవాడి భవిష్యత్తును మార్చగలిగే విషయాలు. మీరు ఈ వీడియోను లైక్ చేస్తే, షేర్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఆలోచన మరిన్ని తల్లిదండ్రులకు చేరుతుంది, మరొక కుటుంబంలో మార్పుకు కారణమవుతుంది. ముగింపు సందేశం: పిల్లలకు మంచి మార్కులు ఇవ్వగలిగేది స్కూల్, కానీ మంచి జీవితం ఇవ్వగలిగేది ఇల్లు. డిగ్రీలు భవిష్యత్తుకు తలుపులు తెరుస్తాయి, జీవిత నైపుణ్యాలు ఆ తలుపుల వెనుక నిలబడే శక్తినిస్తాయి. మీ ఇంట్లో పిల్లలకు ఏ జీవిత నైపుణ్యం నేర్పిస్తున్నారు? కామెంట్లో పంచుకోండి. విశ్వగురు తెలుగు పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, జీవన జ్ఞానం కూడా.